ఇప్పుడు మనం ప్రివ్యూ చూసాం. మీరు ఇప్పుడు కూడా మొబైల్లో అడ్డంగా తిప్పుకుంటే అంటే ల్యాండ్స్కేప్లో పెట్టుకుంటే ఈజీగా మనం ఆపరేట్ చేయడానికి బాగుంటుంది. ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి. మనం అక్కడ ప్రివ్యూ చూడగానే యారో మార్క్స్ ద్వారా బ్యాక్కి వస్తాం. పైన మనకి రెండు వైపులా యారో మార్క్స్ ఉన్నాయి, దాని ద్వారా బ్యాక్కి వస్తాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ లింక్ని ఏ విధంగా మనం పంపిస్తాం అనేది ఇక్కడ చూద్దాం. ఈ లింక్ని పంపించడం కోసం ఏం చేయాలి, మనం ఇక్కడ పైన టాప్ కార్నర్ రైట్ సైడ్లో ఇక్కడ 12 అని నెంబర్ ఉంది, పక్కని 4 స్క్వేర్స్ ఉన్నాయి, దాన్ని టచ్ చేయండి. చేస్తే షేర్ అనే ఆప్షన్ వస్తుంది. షేర్ అని ఆప్షన్ రాగానే మీరు వాట్సాప్ అని పెట్టి ఏ గ్రూప్కి పంపిస్తారో ఆ గ్రూప్ ఇక్కడ మీకు కనిపించిన వెంటనే దానిలోకి గ్రూప్లోకి మనం పంపించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయ మిత్ర దీనిలోకి పంపించాం. ఇక్కడ మనకు చూడండి రియల్ నెంబర్స్ అని వచ్చింది. ఓకే అంటే ఆ గ్రూప్లోకి మన లింక్ వెళ్ళిపోయింది. లింక్ ఎప్పుడైతే వెళ్ళిందో ఆ లింక్ను ఓపెన్ చేసుకొని ఆ క్విజ్లు బిట్స్ అన్నీ కూడా స్టూడెంట్స్ నింపడం ప్రారంభిస్తారు. అవన్నీ ప్రారంభించాక వాళ్ళు ఏ విధంగా ఎన్ని తప్పులు ఎన్ని రైట్లు తెలుసుకుంటారు. అలాగే ఎంతమంది క్విజ్లో పాల్గొన్నారు, ఎంతమంది రైట్ ఆన్సర్ చేశారనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు మరొకసారి చూద్దాం. ఇప్పుడు బ్యాక్ మనం వద్దాం ఒకసారి. ఇప్పుడు ఇందులో చూడండి రెస్పాన్సెస్ ఉన్నాయి. ఇక రెస్పాన్స్ కొట్టండి. రెస్పాన్సెస్ కొడితే మనకి ఇక్కడ చూడండి 7 రెస్పాన్సెస్ వచ్చాయి. దీనికి ఈ కొట్టిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ మనకి ఇందులో గ్రీన్ కలర్లో ఎక్సెల్ షీట్ కనిపిస్తుంది మనకి, ఇక్కడ దాన్ని టచ్ చేయండి. టచ్ చేస్తే ఈ క్విజ్లో ఎంతమంది పాల్గొన్నారు అనేది మనకి ఇక్కడ చూడండి వరుసగా ఇప్పటికి 8 మంది క్విజ్లో పాల్గొన్నారు. ఆ 8 మంది వివరాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ 8 మంది పేర్లు తరగతులు రావాలంటే ఫస్ట్లోనే మనం టైటిల్ ఇచ్చిన తర్వాత వెంటనే షార్ట్ ఆన్సరు దీనిలోకి వెళ్ళి మల్టిపుల్ చాయిస్ కాకుండా షార్ట్ ఆన్సర్స్లోకి వెళ్ళి అది చూజ్ చేసుకొని నేమ్ అని పెట్టుకోవాలి. అలాగే రెండోది క్లాస్ అని పెట్టుకోవాలి. అప్పుడు నేము క్లాసు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఏ స్టూడెంటు ఏ క్లాసు స్టూడెంటు ఎన్ని మార్కులు వచ్చాయి, ఎన్ని తప్పు రైట్ చేశాడు, ఎన్ని తప్పు చేశాడు అనేది కూడా మనకు క్లియర్గా ఈ షీట్లో మనకి కనిపిస్తుంది. బ్యాక్ వెళ్ళాలంటే ఏమిటి ఆప్షను ఇగోండి పైన. ఈ విధంగా మీరు దీన్ని ఈ రెస్పాన్సెస్ చూడవచ్చు. మనం ఎంతమంది పాల్గొన్నారు క్విజ్లో అనేది మనం ఇక్కడ చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు క్విజెస్ని గూగుల్ సెర్చ్లో తప్పనిసరిగా గూగుల్ డాక్స్ అని మీరు పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని ఈ విధంగా తయారు చేసుకోండి. ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయండి. ఈ విధంగా మనం తయారు చేసినటువంటి క్విజ్లన్నీ కూడా ఇలాగా కనిపిస్తాయి. మనకి ఎప్పుడు తయారు చేసుకున్న క్విజ్ అయినా సరే ఇందులో మనకి ఉంటుంది. అలాగే మన క్విజ్లో ఏవైనా తప్పులు గట్ట మనం అనుకోకుండా మనం చేసినప్పుడు వాటిని రెక్టిఫై చేసుకోవచ్చు. రెక్టిఫై చేస్తే అక్కడి నుండి అది టోటల్గా సేవ్ అయిపోతుంది. అందుచేత ఈ క్విజ్లో చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ అలాగే మల్టిపుల్ చాయిస్ టైప్ మీకు ఈ వీడియో ద్వారా వివరించడం జరిగింది. తర్వాత వీడియోలో క్విజ్లో వీడియోని ఏ విధంగా ఇన్సర్ట్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. మీ త్రినాథరావు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.